ఓం నమో నారాయణాయ నమస్వాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి మన ధర్మరాజు సంబంధించినటువంటి రాజసూయ యాగానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. యాజ్ఞవల్కుడు ఆ యజ్ఞానికి శ్రేష్టతముడైనటువంటి అధ్వర్యువు వసుకుమారుడు పైలుడు ధౌమ్యునితో సహితంగా హోత అయినాడు. కొన్ని పదాలు తెలుగు పదాలే, బట్ అంత ఇన్డెప్త్ మీనింగ్ తెలియదండి. ఆ పదాలను కొత్తగా అనిపిస్తే మీరు ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటే ఆ పదాలు జస్ట్ మీనింగ్ చెప్పండి ప్లీజ్. వీరి పుత్రులు శిష్యులు మిగిలిన వేదాంగ నిష్ణాతులు అందరూ కూడా సప్తహోత్రజ్ఞులు అయినారు. అంటే అక్కడ యాగం జరిపించేవాళ్ళు. వారందరూ పుణ్యాహవచనం చేసి శాస్త్రోక్త విధితో ఆ యజ్ఞశాలను పవిత్రం చేసి యజ్ఞానికి అనువుగా చేశారు. ఆ స్థానంలో రాజాజ్ఞసారం శిల్పులందరూ దేవమందిరాల వంటి మందిరాలను నిర్మించారు. అవి విశాలంగా సుగంధభరితంగా ఉన్నాయి. రాజశ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజు వెంటనే మంత్రి సహదేవుని పిలిపించి రాజులందరినీ ఆహ్వానించడానికి అరుదైనటువంటి దూతలను పంపమని ఆదేశించాడు. రాజు మాటలు విని సహదేవుడు వెంటనే దూతలను పంపాడు. దూతలారా, దేశాలు తిరిగి అక్కడ రాజులను, బ్రాహ్మణులను, వైశ్యులను, మాననీయులు అయినటువంటి శూద్రులను కూడా పిలవండి. ధర్మరాజుని యొక్క ఆజ్ఞను అనుసరించి సహదేవుని యొక్క అణతపై శీఘ్రంగా పోగల ధర్మజుని యొక్క ఆజ్ఞను అనుసరించి సహదేవుని ఆనతపై శీఘ్రంగా పోగల దూతలు దేశాలన్నింటినీ కూడా తిరిగి బ్రాహ్మణులను, క్షత్రియులను అందరినీ ఆహ్వానించారు. చాలామందిని తమ వెంట పెట్టుకు వచ్చారు. తమ సంబంధం కలవారిని తీసుకుని రావటంలో ఎవరినీ మర్చిపోలేదు. అక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణులందరూ కూడా కలిసి సరైనటువంటి సమయంలో కుంతినందునటువంటి యుధిష్ఠిరునికి యజ్ఞదీక్షనిచ్చారు. యజ్ఞదీక్షను తీసుకుని ధర్మరాజు వేల కొద్ది బ్రాహ్మణుల వెంటరాగా యజ్ఞశాలను చేరాడు. ఆ సమయంలో నలుగురు సోదరులు, జ్ఞాతులు, మిత్రులు, మంత్రులు, నానా దేశాల నుంచి వచ్చినటువంటి ఇతర క్షత్రియులు, మంత్రిగణం అతని వెనక ఉన్నారు. అప్పుడు నరశ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజు రూపుదల్చినటువంటి ధర్మదేవత వలె ఉన్నాడు. వేరు దేశాల నుండి అనేకులు బ్రాహ్మణులు కూడా వచ్చున్నారు. వారందరూ అన్ని విద్యల్లో వేదాంగాల్లో ఆరితేరిన వారు. ధర్మజుని ఆజ్ఞానుసారం ఆత్మీయులతో పాటు బ్రాహ్మణుల నివాసానికే వేరు ఇళ్లను కూడా నిర్మించున్నారు. అవి అగ్ని, అన్న, పాన, వస్త్రాలతో నిండి ఉన్నాయి. అంటే అసలు ఇంక వీళ్ళకి అసలు ఏ లోటు లేకుండా అన్నట్టు అన్ని ఋతువులకు అనుకూల వాతావరణాన్ని అక్కడ శిల్పులు కల్పించున్నారు. రాజుచే సత్కరింపడినటువంటి ఆ బ్రాహ్మణులందరూ అక్కడ నివసించసాగారు. వినోదభరితమైనటువంటి కథలు, నటనర్తకుల కాలక్షేపాలు అక్కడ ఉన్నాయి. వారు భోజనాలు చేస్తూ ఆనందమగ్నులై మాట్లాడుకోసాగారు. దానితో అక్కడ సంతోషించిన మహాత్ముల కోలాహలం ఎక్కువగా వినపడింది. వీరికి ఇవ్వండి, వీరికి భోజనం పెట్టండి అనే మాటలు అంతటా నిత్యము మారుమురుగాయి. ధర్మరాజు 1,00,000 గోవులను, 1,00,000 పాన్పులను, 1,00,000 బంగారు నాణాలను, అంతే సంఖ్యలో అవివాహితులైనటువంటి యువతులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. ఈ విధంగా స్వర్గంలో ఇంద్రుడు యజ్ఞం చేసినట్లు భూమిపై అద్వితీయుడైనటువంటి ధర్మరాజు యజ్ఞం ఆరంభించారు. తర్వాత ధర్మరాజు ద్రోణుణ్ణి, ధృతరాష్ట్రుణ్ణి, భీష్ముణ్ణి, విదురుణ్ణి, కృపుని, దుర్యోధనుని, అతని సోదరులను, ఇంకను తనపై ప్రేమ కల వారిని ఆహ్వానించడానికి నకులుని స్వయంగా హస్తినాపురానికి పంపాడు. ఇది అసలు కథ ఇక్కడ మొదలైద్ది అన్నమాట. ఈయన రాజసూయాగం చేస్తున్నాడు కదా, ఇక హస్తినాపురం ఉన్నటువంటి దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు బ్యాచ్ ఉన్నారు కదా, ఇంకా ఆడ పంపాడు. ఎవరిని? నకులుని పంపాడు. ఎందరిని పట్టరావయ్యా అని. యుద్ధ విజేత అయినటువంటి నకులుడు హస్తినాపురానికి పోయి ధర్మజుని ఆజ్ఞగా భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వారందరూ కూడా ఆహ్వానించున్నాడు. సత్కరించి నకులునిచే పిలువబడినటువంటి ఆచార్య వర్గం మిగిలిన వారందరూ కూడా సంతుష్టులై బ్రాహ్మణులతో సహా హస్తినకు బయలుదేరారు. ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నాడని తెలిసి మిగిలిన యజ్ఞవేత్తలందరూ ప్రేతచిత్తులై ఆ యాగ ప్రదేశానికి చేరారు. ధర్మరాజును అతని సభను చూడటానికి అన్ని దిక్కుల నుండి క్షత్రియులు చాలా రకాలైన విలువైన రత్నాలను కానుకలుగా తీసుకొచ్చారు. ధృతరాష్ట్రుడు, భీష్ముడు, బుద్ధిమంతుడు, విదురుడు, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, బుద్ధిమంతుడైన విదురుడు, దుర్యోధనుడు, అతని సోదరులు, గాంధర్రాజు శుబలుడు, మహాబలుడు శకుని, అచలుడు, వృషకుడు, రధికులలో శ్రేష్ఠుడు కర్ణుడు, బలవంతుడు శల్యుడు, మహాబలవంతుడు బాహ్లికుడు, సోమదత్తుడు, కురునందనుడు భూరి శవసుడు, శలుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, సింధురాజు జయద్రథుడు, పుత్ర సహితుడైన ద్రుపదుడు, శాల్వుడు, ప్రాగ్జ్యోతిష్పురు నరేషుడు, మహారథుడు భగదత్తుడు, అతనితో సముద్ర తీరవాసులు, మ్లేచ్ఛ జాతీయులు, పర్వతీయులైనటువంటి రాజులు, బృహద్బలుడు, పౌండ్రక వాసుదేవుడు, వంగరాజు, కళింగ నృపతి, ఆకర్షణుడు, కుంతల, మాలవ, ఆంధ్ర, ద్రావిడ, సింహళ దేశపు రాజులు, కాశ్మీర రాజు, మహా తేజస్వి కుంతిభోజుడు, గౌరవాహనుడు, బాహ్లికుడు, సూర్యులైన రాజులు, తన 2 కుమారులతో విరాటుడు, మహాబలుడు మావేల్లుడు, నానా జనపద శాసక రాజులు, ఇంకా అనేక రాజులు ఆ యజ్ఞాన్ని చూడటానికి వచ్చారు.
మహావీరుడు యుద్ధ గర్వితుడైన శిశుపాలుడు తన పుత్రునితో ఆ యజ్ఞానికి వచ్చాడు. బలరాముడు, అనిరుద్ధుడు, కంకుడు, సారణుడు, గదుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, పరాక్రమవంతుడు, చారుదేశనుడు, ఉల్ముకుడు, శిశురుడు, అంగావహుడు, ఇతర ఉష్ణు వంశజులందరూ కూడా యజ్ఞ దర్శనానికి అక్కడికి చేరున్నారు. అంటే ద్వారకలో పాటు ఉండేవాళ్ళు, యాదవులతో పాటు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. వీరే కాక ఇంకా మధ్య దేశీయులైనటువంటి నరేంద్రులు పాండునందునటువంటి యుధిష్ఠిరుని యజ్ఞంలో కలిశారు. ధర్మజుని ఆజ్ఞానుసారం నిర్వాహకులందరూ కూడా వారి విశ్రాంతికై ఉత్తమ భవనాలు, తినడానికి భక్ష్య భోజన సామాగ్రి సమకూర్చారు. ఆ ఇండ్ల లోపల స్నానాలకు దిగుడు బావులు, అలసట తీరడానికి చెట్లు కల్పించారు. ధర్మపుత్రుడు యుధిష్ఠిరుడు వారందరి యొక్క స్వాగత సత్కారాలు నిమగ్నుడయ్యాడు. అతనిచే సమ్మానితులై వారికి ఉద్దేశింపబడినటువంటి భవనాల్లో రాజులందరూ కూడా నివసించసాగారు. ఆ భవనాల శిఖరాలు కైలాస శిఖరాల వల్ల ఎత్తుగా ఆనందంగా ఉన్నాయి. ఎన్నో రకాలైన ద్రవ్యాలతో అలంకరింపబడి ఉన్నాయి. దట్ మీన్స్ ఫ్రాగ్రెన్స్ అన్నట్టు, సెంటు అటువంటివి. ఆ పవిత్ర భవనాలు అన్ని వైపులా అందంగా, తెల్లగా, ఎత్తుగా గోడలచే ఆవరింపబడి ఉన్నాయి. వాటికి బంగారు జాలరులు వేలాడదీశారు. వాటి ప్రాంగణం మనులు పొదిగి అందంగా ఉంది. అనాయాసంగా అధిరోహించడానికి వీలుగా మెట్లు, లోపల చాలా విలువైన పెద్ద పెద్ద ఆసనాలు, ఆవశ్యక వస్తువులు ఏర్పాటు చేశారు. ఆ ఇళ్లకు మాలలు కట్టారు. ఆ ప్రదేశాలు అగరగంధంతో నిండి ఉన్నాయి. ఆ అతిథి భవనాలన్నీ కూడా చంద్ర హంసలతో సమానమైనటువంటి తెల్లదనం కలిగి ఉన్నాయి. 1 యోజనం దూరం నుండి చూడముచ్చటగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిలో సంకీర్ణత లేదు. అన్ని గుమ్మాలు సమానంగా ఉన్నాయి. ఆ అన్ని ఇళ్ళు ప్రత్యేకతతో కూడి ప్రకాశించాయి. వాటి గోడలు అనేక ప్రకారైనటువంటి గైరికాదీతువులచే చిత్రితాలై హిమాలయ శిఖరాల వల్ల ప్రకాశించసాగాయి. సో గోడలన్నీ కూడా చక్కని అద్భుతమైన చిత్రాలు. ఇక వారందరూ కూడా విశ్రాంతిని గైకొని పిమ్మట ఆ రాజులందరూ చాలా దక్షిణలు ఇస్తూ సదస్సులతో కూడిన ధర్మజుని కలిగి వచ్చారు. ఆ సమయంలో రాజులు, బ్రాహ్మణులు, మహర్షులతో నిండినటువంటి ఆ యజ్ఞ మండపం దేవతలతో నిండినటువంటి బ్రహ్మలోకంతో సమానంగా శోభిల్లింది. పితామహుడు భీష్మునికి, గురువు ద్రోణాచార్యునికి ఎదురుగా వచ్చి యుధిష్ఠిరుడు వారి పాదాలకు నమస్కరించాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, వివిశంతి మొదలైన వారితో ఈ యజ్ఞంలో మీరంతా అన్ని విధాలా నన్ను అనుగ్రహించడని చెప్పేసి అన్నాడు ధర్మరాజు. ఈ నా అధిక ధనాన్ని అంతటిని కూడా నా ప్రార్థనచే మీరు మీ ఇష్టానుసారం సత్కర్మలకు వినియోగించండి. యజ్ఞ దీక్షితుడైన ధర్మరాజు ఇలా వాళ్ళందరికీ చెప్పి అందరికీ అర్హమైన అధికారాలను అప్పగించాడు. ఏవైతే సంపాదించి వచ్చినారో అవన్నీ కూడా వాళ్ళ ముందు పెట్టేసి కరెక్ట్గా దీన్ని వాడండి అయ్యా అన్నాడు. భక్ష భోజ్యాలను చూచి వాటిని సరిగా పంచడానికి దుశ్శాసనుని నియమించాడు. బ్రాహ్మణుల స్వాగత సత్కార బాధ్యతను అశ్వత్థామకు అప్పగించాడు. అంటే బంధువులంతా కలిసినప్పుడు బాధ్యతలు అసైన్ చేస్తారు కదా, లైక్ ఆవేలో. ఇక రాజన్యుల సత్కారానికి సంజీని నియమించున్నాడు. ఈ పనిని చేయవద్దు అనే శాసనాధికారాన్ని బుద్ధిమంతులైనటువంటి భీష్మ, ద్రోణుల భుజస్కంధాలపై ఉంచాడు. భీష్ముడు, ద్రోణుడు ఏం చెప్పున్నాడు, ఎవరెవరు ఏమేమి చేయాలి, ఎవరెవరు ఏదేది చేయకూడదు అండ్ పని ఒకరి మధ్యలో ఆపాల్సి వస్తే ఎలా ఏంటనేది భీష్ముడు ద్రోణుడికి అధికారాన్ని ఇచ్చున్నాడు. వాటి నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం.